ఇప్పుడు చూసుకున్నట్టయితే బీసీ రిజర్వేషన్ల ఉద్యమం అనేది ఉవ్వెత్తున సాగుతున్నది. ఈ బీసీ రిజర్వేషన్ల అంశం మీద మీ అభిప్రాయం ఏంటంటే? 52% ఇస్తానని ఇవ్వాలి. ఇప్పుడు 15% ఇచ్చిండు. ఉమ్. 52% అన్నప్పుడు 52% ఇవ్వాలి. మాకు గవర్నర్ ఇస్తలేడు, మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తలేడు, మాకు వీళ్ళు ఇస్తలేరు వాళ్ళు ఇస్తారని మాకేం తెలుస్తాయమని. నువ్వు అన్నావు ఒక ముఖ్యమంత్రి 52 అన్నావు, 52% అన్నావు. 52% ఇచ్చేస్తే ప్రతి దాంట్లో మాకు అవకాశం వస్తుంది కదా. ఏదైనా ఒక చిన్నోడు కూడా గరీబ్ గారు చదువుకుంటే కూడా వానికి అవకాశం వస్తుంది కదా ఆ పర్సెంటేజ్లో. ఆ పర్సెంటేజ్ కూడా రాకుండా అయిపోయింది. మరి ఈ బీసీ రిజర్వేషన్లు వస్తలేవని చెప్పేసి మనస్తాపంతో బీసీ బిడ్డలు కూడా బలవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి ఏం చెప్తారు? కొన్ని దవలదాలు ఉన్నారు. ఇప్పుడు ఇంత చదువుకొని కూడా మాకు అవకాశం వస్తలేదు. మాకు రిజర్వేషన్ ఉంటే మాకు ఏదో ఒకదనో ఉద్యోగం వస్తుండే. అట్లా కూడా లేదు మాకు. అలా ఉన్నది, మనస్తాపంగా ఉన్నారు, జనాలు ఉన్నారు. బీసీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి బీసీలను అన్యాయం చేస్తున్నది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. చేస్తున్నారు. ఇదైతే కరెక్టే. బీసీలు ఎటువంటి బీసీలు మీద పడ్డారు వాళ్ళు.